కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి నసీర్ అహ్మద్ ప్రారంభించారు. పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా ఆవరణలో దాతల సహకారంతో కోవిడ్ ఫైటర్స్ ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో కోవిడ్ ఫైటర్స్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అనాథలు అభాగ్యులకు సహాయం చేసేందుకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి, కార్పొరేటర్ బాబు, కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అల్లాబక్షు అలీ, జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అభాగ్యుల కోసం, అనాథుల కోసం ఒక ఆసరాగా నిలబడేటువంటి ఒక ఆర్గనైజేషన్ ని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి కోవిడ్ ఫైటర్స్ ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని, వారు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నగరంలో ఉన్నటువంటి ముఖ్యులు, పుర ప్రముఖులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఎవరు చేసినా ప్రభుత్వం ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మేము కూడా తప్పకుండా వాటిలో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ, అనాథ అభాగ్యులకి వారు కొన్ని ఆశ్రమాలని ఆశ్రయించి వారికి అందజేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు దాకా మనం చూస్తూ ఉన్నాం, జీజీహెచ్ దగ్గర కూడా వాళ్ళు నిర్విరామంగా ఈ యొక్క భోజన కార్యక్రమాలు పెట్టడం కానివ్వండి, లేదంటే అనాథ శవాలకి వాళ్ళు ఇస్తున్న దహన సంస్కారాలు కానివ్వండి, మార్చరీలో పెట్టడం కానివ్వండి, ఎక్కడైనా యాక్సిడెంట్లు అయిపోయి వాటిని లిఫ్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటి ఏ ఒక్కరూ కూడా వేలు పెట్టలేని యొక్క సేవని వాళ్ళు అందిపుచ్చుకొని ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. వారికి నిజంగా అభినందనలు. 10 లక్షల మందికి ఆహారాన్ని అందించారు. ఈ నగరంలో ఎక్కడ మిగిలిపోయిన ఆహారమైనా వారు ఫోన్ చేయగానే వారి ఇంటికి వెళ్లి ఆ ఆహారాన్ని తీసుకొని అవసరమైన వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ప్రతిరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర పేద రోగులకి, వారి సహాయకులకి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి సంస్థల్ని ఈ నగర ప్రజలందరూ ప్రోత్సహించాలని, వాటి అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నారు. నగరపాలక